సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. సో ప్రీవియస్ క్వశ్చన్స్, లేటెస్ట్ క్వశ్చన్స్, రీసెంట్ క్వశ్చన్స్ అన్ని. సో ఇక్కడ ఏ క్లాక్ లాసెస్ 5 minutes per day. If that clock is set to start on Monday at 12 noon, then on which day, after how many days it shows 11 AM అన్నాడు. సో ఇక్కడ ఒక గడియారం రోజుకు 5 నిమిషాలు ఆలస్యంగా తిరుగుతుంది. ఆలస్యంగా అంటే స్లోనే కదా, అంటే మనం తక్కువగా నడుస్తుందనే కదా. ఇదే నా కాన్సెప్ట్, తక్కువగా నడుస్తుంది. సో స్లో అని చేస్తాం, అంటే ఉన్న టైం కంటే తక్కువ కదా, రైట్. ఆ గడియారాన్ని సోమవారం మధ్యాహ్నం 12 గంటలకి సరైన సమయాన్ని అమర్చి ప్రారంభించారు. ఎన్నవ రోజున మరియు ఏ రోజున అది 11 గంటల, అంటే ఉదయం 11 గంటల సమయం చూపిస్తుంది అంటున్నాడు. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్, ప్రీవియస్, బట్ కాకపోతే మనకి ప్రీవియస్ ఇచ్చిండు. చాలా డెడ్ ఈజీ క్వశ్చన్, ఇంకా మనం చేసిన దానికంటే డెడ్ ఈజీ అన్నట్టు. ఇది ఎట్లా అంటే ఇక్కడ 5 minutes per day, రోజుకి 5 నిమిషాలు తక్కువగా నడుస్తుంది. సో ఈ రోజు అంటే ఎంత, 24 గంటలు. 24 గంటల్లో ఎన్ని నిమిషాలు, 5 నిమిషాలు నడుస్తుంది. కానీ మనం ఒక్కటి ఆలోచించాల్సింది ఏంటి అని అంటే మండే రోజు 12 PM స్టార్ట్ చేశారు. మండే రోజు ఎప్పుడు స్టార్ట్ చేశారు, 12 PM స్టార్ట్ చేశారు. 12 PM కరెక్ట్ టైంగా స్టార్ట్ చేశారు. అర్థమవుతుందా, కరెక్ట్ టైంగా స్టార్ట్ చేసారు. మరి సరైన సమయంగా మార్చి స్టార్ట్ చేశారు. మరి 11 AM అవుతుంది. ఎన్నో రోజు 11 AM అవుతుంది అన్నప్పుడు, 11 AM అవుతుంది అన్నప్పుడు, సో అది ఎన్నో రోజు అనేది నాకు సంబంధం లేదు, ఎన్నో రోజు అనేది మనకు సంబంధం లేదు. 12 PM ఉన్న వాల్యూ 11 AM మారింది అంటే ఎంత తగ్గింది, లాస్ అవుతూ వెళ్తుంది కదా. ఆలస్యంగా అంటే ఆలస్యంగా తిరుగుతుంది, నెమ్మదిగా, తక్కువగా, నెమ్మదిగా. ఆలస్యం అంటే నెమ్మది, మరి వేగంగా అంటే అలా తీసుకో, ఆలస్యం. సో తక్కువగా తిరుగుతుంది, అంటే మరి తక్కువగా తిరిగింది కాబట్టి 12 PM వాల్యూ 11 AM వచ్చింది, గంట తగ్గింది. సో ఇక్కడ మనకి తగ్గిన వాల్యూ 1 hour, అంటే 60 నిమిషాలు తగ్గింది. మరి 60 నిమిషాలు తగ్గితే మరి రోజుకి 5 నిమిషాలు తగ్గుతూ వెళ్ళింది కదా. మరి రోజు అంటే 24, అంటే 1 day. ఒక రోజుకి 5 నిమిషాలు తగ్గిందంటే మరి 60 నిమిషాలు తగ్గడానికి ఎన్ని రోజులు పట్టాలి? సో 1 day. చూడండి, ఒక రోజుకి 5 నిమిషాలు తగ్గితే లాస్ అయితే 60 నిమిషాలు లాస్ అవ్వడానికి టైం ఎంత? మరి 60 నిమిషాలు లాస్ అవ్వడానికి టైం ఎంత అంటే 5 1 5 12 12 into 1 12 days పడుతుంది. 12 days అన్నప్పుడు తీసుకోవాలి 12 days. మరి ఇక్కడ 12వ రోజు శుక్రవారం, 12వ రోజు మంగళవారం, 15వ రోజు 12వ రోజు శనివారం అవుతుందంటే మరి 12వ రోజు ఏదవుతుందో ఒక్కసారి చూద్దాం. మండే టు మండే 7 days అయింది, రైట్. మండే టు మండే 7 days అయింది. ఇంకా మన దగ్గర ఏముంది, 5 days. ప్లస్ 5 days తీసుకుంటే, ప్లస్ 5 days తీసుకోండి, 5 days యాడ్ చేయండి, అంటే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, అలాగే ఫ్రైడే, ఇంకోటి ఏంటన్నట్టు సాటర్డే. 5 days కౌంట్ చేస్తే అప్పుడు శనివారం రోజు అంటే 12వది ఏమవుతుంది అన్నట్టు, 12వ రోజు శనివారం అవుతుంది. సో 12వ రోజు, ఎందుకు నేను 12వ రోజు తీసుకోవాల్సి వచ్చింది, 12 PM నుండి 11 PM 1 hour తగ్గింది అంటే అప్పుడు 60 నిమిషాలు తగ్గాలి. 5 నిమిషాలు తగ్గడానికి 1 day అయితే 60 నిమిషాలు తగ్గడానికి 12 days పడుతుంది. అప్పుడు 12వ రోజు సాటర్డే అవుతుంది కాబట్టి మన ఆన్సర్ సాటర్డే తీసుకోవాలి. సో సాటర్డే అనేది తీసుకుంటే సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి ఎంత లాజిక్గా అడిగింది క్వశ్చన్, రైట్.